నుంచింది బట్టలు ఆలేద్దామని చెప్పేసి అమ్మమ్మకి తాడు కనమని చెప్పింది, లోపలికి వెళ్ళింది. అప్పుడే ఇక సడన్ గా వచ్చింది, కానీ గేట్ సౌండ్ వచ్చింది. మమ్మీ అనుకుంది రాయి తాకిందేమో అని చెప్పేసి కాడ కూర్చుంది, కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పింది. మళ్ళీ పసుపు పెడుతుంటే ఇంకా ఎక్కువ వస్తుంది బ్లడ్. ఇక అప్పటికి పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసినారు. అప్పుడే బుల్లెట్ చూసేసి అవన్నీ చేసి బుల్లెట్ ఏడవాడి ఇంకా ఎంక్వైరీ చేసినారు. చేసినాక ఇట్లా అయిందని చెప్పేసి మళ్ళీ వాళ్ళు గోల్కొండ హాస్పిటల్కి తీసుకెళ్ళినారు. ఇప్పుడు అడ్మిట్ అవుతుందంట. మమ్మీ వస్తారండి, మంచిదంట వస్తారండి. ఇప్పుడు ఉదయం 11:30కు ఆమె బట్టలు ఉతికి ఆరేస్తుంది. ఆరేసేటప్పుడు ఆ పడల్లో మనకు పాటాకి వెళ్ళి సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చి ఆమె కాలుకు బుల్లెట్ మన ఆర్మీ అని తెలుసు. సరే ఆర్మీ దాకా కాదా మాకు అంతా రియల్ తిరగదు. సార్ వాళ్ళు వచ్చి అంత దోగానే ఆమెకు బుల్లెట్ డైరెక్ట్ కాలుకు ఫ్రాక్చర్ అయింది. ఇక హాస్పిటల్ తీసుకెళ్ళారు. అంతలోగానే పోలీసులకు ఫోన్ చేసినాం. యాక్షన్ సిఐ వచ్చిండు, సార్ ఎస్ఐ సార్ వచ్చి ఎంక్వైరీ చేసి ఇంకా తీసుకుపోయారు. హాస్పిటల్కి వెళ్ళి బుల్లెట్ బయట పడ్డదా? బయటనే సార్, బయటనే పడ్డది. ఈ కంపౌండ్ లో పడ్డది. కంపౌండ్ లో పడితే తీసుకొచ్చి సార్ వాళ్ళు చూపించారు.